హనీమూన్ ఎక్స్‌ప్రెస్ అని ఒక తెలుగు సినిమా మొన్న జూన్ 21న రిలీజ్ అయింది. అంటే దీన్ని సినిమా అనకూడదు. సినిమా అనే పదం సరిపోదు దీనికి. ఎంత చెత్తగా తీశారంటే, అంటే ఒక టీవీ సీరియల్ అయినా నయంగా ఉంటుంది. లేదా ఈవెన్ యూట్యూబ్‌లో వచ్చే చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్‌ని అంత అందంగా ఎంత బాగా తీస్తారు. అసలు ఇది ఏ కోశాన దీన్ని సినిమా అనాలో అర్థం కావట్లేదు. కేవలం హెబ్బా పటేల్ ఉందని చూడడం జరిగింది. హెబ్బా పటేల్ హీరోయిన్ అండ్ చైతన్యరావు. చైతన్యరావు మనకు ఈ మధ్య బాగానే వస్తున్నాడు సినిమాల్లో. అతను యూట్యూబ్లో ఒక ఒక వెబ్ సిరీస్తో ఫేమస్ అయ్యాడు, పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత సినిమాలు ట్రై చేస్తున్నాడు, కానీ అతనికి సూట్ కావు అతని ఫేస్కి, అతని అపియరెన్స్కి. ఇక హెబ్బా పటేల్ మనకు తెలుసు, అప్పుడెప్పుడో కుమారి 21F వన్ ఫిలిం వండర్ లాగా మిగిలింది అమ్మాయి. ఆ తర్వాత అన్నీ ఇంకా బి గ్రేడ్ సినిమాలు, సి గ్రేడ్ సినిమాలు చేస్తూ వచ్చింది. ఇది ఇంకా బీసీ కాదు, డి గ్రేడ్ సినిమా ఇది. అసలు ఆ అమ్మాయిని పూర్తిగా వాడుకున్నారు ఈ సినిమాలో. 1:50 సినిమాలో ఎక్కడ పెన్ని అంటే నేను హెబ్బా పటేల్ని మొదటిసారి చూశాను ఇలా, అంటే స్విమ్ సూట్స్లో ఫస్ట్ టైం చూశాను. ఈ సినిమాలో 2 సార్లు స్విమ్ సూటు, ఇక టవల్ సీన్స్ అయితే 3-4 సీన్లు, ఇక లిప్ లాక్లేమి, బెడ్రూమ్ సీన్లేమి, ఇంటిమేట్ సీన్లేమి, క్లీవేజ్ ఏమి. ఆ అమ్మాయిని మాత్రం దారుణంగా వాడుకున్నారు. ఇంకా అమ్మాయి కూడా ఇంకా ప్రిపేర్ అయి ఉంది, ఛాన్సులు లేక ఎప్పటి నుంచో అన్ని ఇలాంటి క్యారెక్టర్లు చేస్తుంది. ఇక సినిమా వస్తే 1:50 సినిమా. అసలు సినిమా అనకూడదు. ఆ డైరెక్టర్ రైటర్ ఎవరో అతను బాలా అంట. ఎందుకు రాసుకున్నాడో, ఆ ప్రొడ్యూసర్ని ఎలా ఒప్పించారో, ఎలా తీశారో, ఎంత చండాలంగా ఉందంటే అసలు. అంటే అసలు హనీమూన్ ఎక్స్‌ప్రెస్ అని టైటిల్ పెట్టుకున్నారు. ఓకే, టైటిల్ బాగుంది. అసలు హీరో హీరోయిన్ మధ్యన ప్రేమ ఎలా పుట్టింది, వాళ్ళకి పెళ్ళి ఎలా అయింది, వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు అనేది అసలు ఎస్టాబ్లిషే చేయలేదు అసలు. ఏంటో అసలు. అంటే అంటే ఎలా ఉందంటే, సింపుల్గా చెప్పాలంటే హీరో హీరోయిన్ అంటే వాళ్ళకి సైకిల్ తొక్కడం కూడా రాదని అర్థమైపోతుంది. అవి కూడా నీకు స్టూడియోలో తీశారు. సైకిల్ తొక్కడం, బైక్ నడపడం, కార్ నడపడం లాంటివన్నీ లాంగ్ షాట్స్లో డూపులను పెట్టి వాటికి కూడా సైకిల్ తొక్కడానికి కూడా డూపులు వాడారు అంటే ఇంకా ఆలోచించాలి. అసలు ప్రొడక్షన్ వాల్యూస్ ఎంత అసలు లేవు. ప్రొడక్షన్ వాల్యూస్ ఈ సినిమాకు. సినిమా అంతా ఒక చిన్న రూమ్లో చుట్టేశారు, ఏదో రిసార్ట్కి వెళ్ళి రూమ్లో చుట్టేశారు. దానికి తోడు ఈ మాత్రం సినిమాకి మళ్ళీ ఒక ఫ్యాంటసీ ఎలిమెంట్ యాడ్ చేశారు. పనికి మాలిన ఫ్యాంటసీ. ఆ ఫ్యాంటసీలో మళ్ళీ మనకు ఈ తనికెళ్ళ భరణి, సుహాసిని వీళ్ళిద్దరి జంట, వాళ్ళ ఓవర్ యాక్షన్, అసలు ఆ జంటనే సెట్ అవ్వలేదు. తనికెళ్ళ భరణి సుహాసినికి తండ్రిలాగా ఉంటాడు, వాళ్ళిద్దరు భార్యాభర్తలు అంట. దానికి తోడు ఇక సినిమా హనీమూన్ గురించి వాళ్ళు మాట్లాడడము, వాళ్ళ సరసాలు, ఆ సరసమైన మాటలు, అబ్బా అస్సలు డోకు వస్తుంది. ఇక అంతకుముందు ఆలీది ఒక సీన్ ఉంది, ఆలీ డాక్టర్ లాగా చేశాడు. ఆలీ మామూలుగా కమర్షియల్ సినిమాల్లో ఇలా వల్గర్ కామెడీ ఇలా చేసినప్పుడు నవ్వు వస్తుంది, కానీ దీంట్లో ఇలా సీరియస్గా సెక్స్ గురించి మాట్లాడుతుంటే అసలు ఏం చేయాలో నాకేదో అర్థం కాలేదు. మొత్తానికి చైతన్యరావు అదృష్టవంతుడు. హెబ్బా పటేల్తో బాగా ఎంజాయ్ చేశాడు. లిప్ లాకులు, హగ్గులు, కిస్సులు. చైతన్యరావు పాపం, హెబ్బా పటేల్ పాపం మా అమ్మాయి అసలు ఇలాంటి బి గ్రేడ్ సినిమాలు చేయాల్సింది. పాపం మా అమ్మాయి యాక్టింగ్ రాదనుకోండి, బట్ ఎక్స్పోజింగ్ చేయాలి, లిప్ లాకులు ఇవ్వాలి, అన్నీ చేయాలి ఆ అమ్మాయి. పాపం ఇంకా ఎందుకులే పాపం అనిపిస్తుంది ఆ అమ్మాయిని చూస్తే, జాలి వేస్తుంది నాకు హెబ్బా పటేల్ని. ఇక ఇక 1:50 నరకం చూశాను నేను. మొదటి నిమిషంలోనే అర్థమైపోయింది ఈ సినిమా. అసలు సినిమా అని అంటే సినిమాలు లేక కలికి వచ్చే వరకు తప్పదు ఈ తిప్పలు. మొన్న 21న 3 వచ్చాయి నోటబుల్ అంటే తెలిసిన మూవీస్. ఓఎంజీ ఒకటి, వెన్నెల కిషోర్ది ఒక మంచి గోస్ట్ అని, అది కూడా చూశాను. అది కొద్దిగా పర్లేదు అనిపించింది ఈ సినిమాతో పోల్చుకుంటే. ఇంకొకటి నా నింద అని వరుణ్ సందేశ్ సినిమా వచ్చింది, అది కూడా చూశాను. అది కూడా ఓకే అనిపించింది. కానీ ఆ 2 అయిపోయాక పొరపాటున ఇది కూడా రిలీజ్ అయింది, హెబ్బా పటేల్ చైతన్యరావు కదా అని చూస్తే అబ్బా దారుణంగా బుక్ అయ్యాను. ఇంకా నేను ఈ సినిమాలు చూడడం మానేస్తాను. ఇక రేపు కల్కి వచ్చాక కల్కినే కాపాడాలి నన్ను. ఇక మళ్ళీ సినిమాల మీద ప్రేమ కలగాలి అంటే కల్కి వచ్చేంత వరకు ఆగానికి ఒక్కరోజు భరించాలి. ఈ సినిమా ఉన్నట్టు అంటే ఇంక ఇప్పుడు కల్కి రిలీజ్ అయితే రేపు ఇంక ఏ థియేటర్లో ఏ సినిమాలు ఉండవులే. కానీ ఇది పొరపాటున మీరు చూస్తారేమో రేపు పొద్దున ఓటీటీలో వచ్చిన, ఓటీటీ కూడా రాదు. ఓటీటీ తీసుకుంటే మహా అంటే ఆహా అవార్డు తీసుకోవచ్చు, చెప్పలేము. ఇలాంటి పనికిమాల సినిమాలన్నీ ఆహా అవార్డు తీసుకుంటాడు. వస్తే హెబ్బా పటేల్ ఉందని నాలాగా మీరు కూడా చూసి బుక్ అయ్యారు. లేదు అయినా మేము చూస్తాం, హెబ్బా పటేల్ అందచందాలు కావాలి, నువ్వు చెప్తున్నావు లిప్ లాక్లు ఉన్నాయి అంటే సరే, ఇంకా మీ ఇష్టం. అబ్బాయిలు హెబ్బా పటేల్ కోసం ఇష్టమైన వాళ్ళు ఆహాలో వస్తే చూసుకోండి. థియేటర్ మాత్రం పొరపాటున వెళ్ళొద్దు. రేటింగ్ ఇవ్వకూడదు నాకు తెలిసి. అంటే రేటింగ్ ఇవ్వను ఈ సినిమాకి, 0 రేటింగ్. ఈ సినిమాకు రేటింగ్కి అర్హత లేదు ఈ సినిమాకి ఏ కోశాన.
అటు ప్రొడక్షన్ వాల్యూస్లో కానీ, డైరెక్షన్లో కానీ, రైటింగ్లో కానీ, ఫోటోగ్రఫీలో కానీ, ఇంకా మళ్ళీ మ్యూజిక్ ఈ సినిమాకి అతను మంచి మ్యూజిక్ డైరెక్టర్. అతను ఏదో మాలిక్ ఏదో ఉంది అతని పేరు, కళ్యాణి మాలిక్ మ్యూజిక్ డైరెక్టర్. అబ్బా పాటలు వస్తుంటాయి, ఇరిటేషన్ వస్తుంటుంది, ఎవడు పాడాడో వాయిస్ ఏమో కానీ అబ్బా ఎందుకులే దేవుడా కాపాడాలి, కలికి వచ్చి కాపాడాలి నన్ను. అది ఈ హనీమూన్ ఎక్స్ప్రెస్ అనే ఈ పనికి మాలిన చెత్త సినిమా చూడడం జరిగింది. నా రేటింగ్ 0/5. సో అది మర్చిపోండి, ఓటీటీలో వస్తే చూస్తా అంటే అబ్బాయిలు హెబ్బా బట్టల కోసం చూడండి అంతే. కానీ అప్పుడప్పుడు వచ్చే సీన్ల కోసము 2 గంటలు బలవుతామంటే ఇంకా మీ కర్మ అది. ఓకే, బాయ్.